ఎంత చేసినా, ఎన్ని పథకాలు, ఎన్ని హామీలు నెరవేరుస్తున్నా, ఎంత ఖర్చు పెడుతున్నా, ఓకే. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది ఇప్పుడే తెలీదు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత తెలుస్తుంది. కాకపోతే సానుకూల స్పందన వస్తుంది అనే ఉద్దేశంతోటే ఇవన్నీ చేస్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తున్నారు. కానీ సొంత పార్టీలో ఉన్న నేతల నుంచి మాత్రం అనుకున్న స్థాయిలో స్పందన రావట్లేదు. అనుకున్న రీతిలో ఇస్తున్న పథకాలను, ప్రజల కోసం ఖర్చు చేస్తున్న ఖర్చును ప్రజలకి చెప్పే ప్రయత్నంలో ఇంకా వైఫల్యం చెందుతున్నారు అనేదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గానే. ఇప్పుడు తాజాగా ఉచిత బస్సు పథకం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించారు. ఇది భారీ పథకమే. 2,000 కోట్ల రూపాయల భారం అంటే మామూలు విషయం కాదు. అయితే ఓకే, ఇచ్చిన హామీ నిలబెట్టారు కదా, తప్పే ఉందో అనొచ్చు. అయితే ఇందులో కూడా వాస్తవానికి ఇంతకుముందు ఫస్ట్లో ఏంటి, పింఛను 4,000 రూపాయలు చేశారు. అలాగే కేంద్రం ఇచ్చే దాంతో కలిపి అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు వేశారు ఆల్రెడీ మొన్న. అలాగే తల్లికి వందనం వాళ్ళు చెప్పినట్టే 15,000 అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఓకే 13,000 రూపాయలు వేశారు. అయితే వీటి మీద చాలా వరకు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చాలామంది నాయకులు వెనకబడ్డారు, సక్సెస్ కాలేదు అనేది. ఆ పథకాల మీద ప్రచారం చేయాలన్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రజల్లోకి తీసుకెళ్ళండి అన్నారు. చాలామంది వెళ్ళట్లేదు అని కూడా ఆయనే చెప్పారు. వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కూడా అని చెప్పారు. వాళ్ళ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలే స్వయంగా రాసుకొచ్చినాయి. ఇప్పుడు ఈ సూపర్ 6లో భాగంగా ఈ పథకం కూడా అమలు చేసేశారు, ఉచిత బస్సు ప్రయాణం. అయితే ఇంత చేసినా సరే ఇంకా ప్రజల్లోకి వెళ్ళట్లేదు. అంటే నాయకులు నమ్ముకుంటే కష్టం అని చెప్పి బాబు గారికి అర్థమైపోయింది. అందుకే స్వయంగా ఆయనే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 4 రోజుల పాటు ప్రతి వారంలో ఒక రోజు ప్రజల మధ్యకు వెళ్ళాలి అని నిర్ణయించారట. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పైనే టార్గెట్ చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఆ పార్టీ నాయకులకు కూడా తేల్చి చెప్పారట. తాను వస్తున్నానని, అప్పుడైనా మీరు కదులుతారా లేదో చూద్దామని చెప్పి అన్నారట. మరి నాయకులు ఎంతవరకు కదులుతారో మొత్తానికి చాలా ఆగ్రహంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. రేపు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 1 నుంచి నెల 4 రోజుల పాటు, అంటే ప్రతి వారంలో ఒక రోజు, వారానికి ఒక రోజు ప్రజల మధ్య ఉంటారు. ఈ పథకాల గురించి ప్రజలతో మాట్లాడతారు. ఇప్పటికే పింఛనిచ్చే సమయంలో ప్రజలతో మాట్లాడుతుంటే, ప్రజలతో మమేకం అవుతుంటే దానికి చాలా అనూహ్య స్పందన వస్తుంది అని గమనించిన చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి నాయకుల్లో మార్పు వస్తుందా, బాబు గారిని చూసైనా, లేదంటే ఇలాగే ఉంటారనే చూడాలి.